హే గాయ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ మేమైతే ముందు రోజు వినాయకుడిని ఇంకా పత్రి అయితే తెచ్చేసుకున్నాం. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, నేనైతే గారెలు ఇంకా బూరెలు వేద్దామని అయితే ముందుగా అన్ని నానపెట్టేసుకున్నా. తర్వాత అది ఫామ్స్కి వెళ్ళి ఆవు పాలు అయితే తెచ్చేసుకున్నా. వచ్చేస్తుంటే మా అత్తయ్య గారు అయితే వినాయక చవితికి దోసకాయ కూడా పెట్టాలి అంటే మధ్యలో విజేతలో ఆగి అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. లైక్ గడపలకి పసుపు అవి రాసి పెట్టడం, పొయ్యి మంచిగా క్లీన్ చేసి దానికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసా. నెక్స్ట్ డే అయితే 4:30కి లేచాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పాలైతే పొయ్యి మీద పెట్టేశాను పరమాన్నానికి. ఇంకా పులిహోరకు కూడా బియ్యం కడిగేసి పెట్టేసా. ఇంకా గారెలకి బూరెలకి ఒకేసారి పిండి అయితే పట్టేస్తున్నా. ఒక పక్కన కుడుములు కూడా అయిపోయాయి, చుట్టేస్తున్నా. నెక్స్ట్ పాల వెళ్ళి రెడీ చేసుకోవాలి కదా, ఇంకా ముగ్గు పెట్టేసి అక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నా. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కట్టేస్తున్నారు, పత్రవి అరేంజ్ చేస్తున్నారు అనమాట. పత్రి ఫ్రూట్స్ అంతా కట్టేస్తే పాలవెల్లి ఎంత మంచిగా ఉంటుందో కదా. ఇంకా నెక్స్ట్ మేమైతే వినాయక చవితికి కలశం కూడా పెట్టుకుంటాం. సో మా హస్బెండ్ అయితే ఇక్కడ పెడుతున్నారు. తర్వాత బొజ్జగాని పైన కూడా మంచిగా అలంకరిద్దామని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పత్రి అదంతా మంచిగా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. కథ అయితే ఇప్పుడు మా హస్బెండే చదువుతారు. ఇంకా నేనైతే ఏమేం ప్రసాదాలు చేశానంటే కుడుములు, పులిహోర, శనగలు, పరమాన్నం, గారెలు ఇంకా బూరెలు చేశాను. ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నా, సలివిడి వడపప్పు. ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాము. కొన్ని పిక్స్ తీసుకొని ఈ డే అయితే ఎండ్ చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.